సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను కొనియాడుతూ, నీ నామాన్ని గొప్ప చేస్తూ, యుగములకు పూర్వం ముందున్న దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతము, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా యుగయుగములు పరలోక రాజ్యంలో నేను మీతో ఉంటానంటే సెలవిచ్చిన అయా నీ యొక్క మాట కొరకే నేను ఘనపరుస్తూ, యెహోవా ఈరే అనే ప్రభా ఇటు పరిచర్యలో నువ్వు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నేను ఘనపరుస్తూ, ఈ దినము ప్రభా ప్రపంచంలోని అవిశ్వాసులు నాయన రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు రక్షించబడాలని, వారి పాపం విషయంలో పశ్చాత్తాపడి అయా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోలాగన, వారి హృదయాల్లో ఆయన నేను చేర్చుకోలాగన, ఏ వ్యక్తి నశించి నరకాన్ని పోవటం నీకు ఇష్టం లేక వారి యొక్క ప్రపంచంలో వారి మాతృభాషలో అయా నీ గ్రంథమును అంగీకరించి దేవా అయా నిన్ను నీ రాజ్యమును స్వతంత్రించుకున్న వారుగా అయా నరకం నుంచి వారిని విడిపించి అయా నీ పరలోక రాజ్యంలో ప్రవేశకులుగా వారిని సిద్ధపరచమని, నీ దాసుడుగా నీ నామంలో ఏ ఆత్మ నశించి నరకాన్ని పోటు నీకు ఇష్టమైనట్టు వారిని కూడా నరకం విడిపించి నీ పరలోక రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 722 పాట పాడుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు. యెహోవా నీ యందు నమ్మిక గలవారు ధన్యులు, యెహోవా నీ యందు నమ్మిక గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము గలవారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీతి కొరకు ఆకల్దప్పుల్ కలిగిన వారే ధన్యులు, ఆత్మా విషంబై దీనులుగానున్న వారే ధన్యులు, ఆత్మా విషమై దీనులుగానున్న వారే ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, హృదయశుద్ధి కనికరము కలిగియున్న వారి ధన్యులు, సాత్వికులు సమాధానపరచు వారే ధన్యులు, సాత్వికులు సమాధానపరచు వారే ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, క్రీస్తు కొరకు శ్రమపడుచు నిందించున్న వారి ధన్యులు, నీ మీద చెడు మాటలు పలుకునప్పుడు ధన్యులు, నీ మీద చెడు మాటలు పలికినప్పుడు ధన్యులు, నీ మందిర
స్థిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు. నీ వలన బలముందు వారు ధన్యులు ధన్యులు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము చదువుకుందాం దేవుని వాక్యాన్ని. నేను అవివేకినని మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును ఏలననగా నేను ఏమాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తులు అందరికంటే నేను ఏ విషయంలో తక్కువ వాడును కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములను పూర్వమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచుచుండెను. ఆ శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు పరిశుద్ధులకు మా ప్రియాలు అన్యజనులైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇష్టపడి దేవుని వాక్యాన్ని వింటున్న వారెల్లరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ 2వ ఉత్తరాన్ని రాస్తూ ఎఫెసీ చెరసాలలో ఉంటూ ఈ ఉత్తరాన్ని రాస్తూ పౌలు మొదటి వచనం నుంచి 2వ కొరింథీ 12 మొదటి వచనం 10 వచనాలు మనము వింటూ వచ్చాం. పౌలు చెప్తున్న తన సేవా జీవితంలో నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడును. క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోను నిందల్లోను హింసల్లోను ఉపద్రవంలోను ఇబ్బందుల్లోనూ నేను సంతోషించుచున్నాను అంటూ వచ్చాడు. పౌలు తన సేవా జీవితంలో ఎన్ని శ్రమలు కష్టాలు నిందలు బాధలు అవమానాలు ఉన్నప్పుడు కూడా తన జీవితంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవాడుగా ఉంటున్నాడు. అందుకే పౌలు ఈ మాట ఏమంటుంటే, నేను ఎంత అవివేకినని మీరే నన్ను బలవంతం చేస్తుంది. నేను మీ చేత మెప్పు పొందవలసి వాడును ఎలననగా నేను ఏమాత్రపును వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలు అందరికంటే నేను ఏ విషయంలో తక్కువ వాడును కాను. ఈ విషయాలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, తన ముందు వచ్చిన అపోస్తులు అందరినీ 12 మంది అపోస్తుల్లో చిన్నవాడు ఎవరు అంటే పౌలే. అయితే ఈ పౌలు వారితో ఏం చెప్తుందంటే, నన్ను అవివేకాన్ని మీరు ఎంచుతున్నారు, మీరు నన్ను బలవంతము చేస్తుంది. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడిగా ఉండగా మీరే నన్ను అవమానపరుస్తున్నారు, మీరే నన్ను నిందిస్తున్నారు, నేనే అజ్ఞానం అనుకుంటున్నారు, నేనే జ్ఞానం లేని వాడినని నన్ను తునీకరిస్తున్నారు. అయితే పౌలు చెప్తున్న మాట అంటే, ఏలననగా నేను ఏమాత్రపు వాడిని కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తులు అందరికంటే ఏ విషయంలో తక్కువ వాడిని కాను. నేను మీ అందరికంటే నేను విశేషమైన వాడిని, నేను ఏమాత్రము తక్కువ అయిన వాడిని కాదు. మీరు అనుకున్నట్లుగా నేను ఎవరిని నిందించట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు, ఎవరిని కూడా నేను కించపరచట్లేదు. కానీ నేను అపోస్తులు అందరికంటే తక్కువ వాడుగా ఉన్నానని చెప్పి మీరు నన్ను సులకనగా చూస్తున్నారు, మీరు నన్ను అజ్ఞానంగా చూస్తున్నారు, మీరు నన్ను జ్ఞానం లేనివాడుగా చూస్తున్నారు, మీరే నాకంటే గొప్పవారుగా నాకంటే ముందొచ్చారని చెప్పి నాకంటే మీరే గొప్ప కార్యాలు చేశారని మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటూ నన్ను అవమానకరంగా చూస్తున్నారు అన్నట్లుగా పౌలు ఈ మాటల్లో మనం వింటూ ఉన్నాం. చూడండి, మరలా చదువుతాను. నేను ఇంత అవివేకినని మీరే నన్ను బలవంతం చేస్తుంది. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును ఏలనగా నేను ఏమాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులు అందరికంటే నేను ఏ విషయములో తక్కువ వాడును కాను అని పౌలు మీ అందరికంటే
నేనే గొప్పవాడినని తన్ను తాను చెప్పుకోవట్లేదు, కానీ మీరు నన్ను అవమానకరంగా చూస్తున్నారు, తక్కువ వాడుగా చూస్తున్నారు, అజ్ఞానముగా నన్ను చూస్తున్నారు. అయినప్పుడు కూడా సూచిక్రియలను, అద్భుతములను, మహత్కార్యం చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములను పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచుదును. నేను అపోస్తులందరికంటే తక్కువ వాడిని అయినప్పుడు కూడా మీ ద్వారే సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు జరిగాయి. ఓకే, కనుక దేవుడు నన్ను కూడా మీ అపోస్తులందరికంటే చిహ్నములు, మీరు చేసిన అద్భుతాలు అన్నిటికంటే దేవుడు నన్ను కూడా అపోస్తులు ఒకటిగా చేర్చుకొని నన్ను కూడా బలంగా దేవుడు వాడుకున్నాడు అనేది మీరు నన్ను అంగీకరించక మీరే గొప్పవారుగా, మీరే మీ అందరికంటే నిన్ను తక్కువవాడుగా, నన్ను సులకనగా చూస్తాను అంటూ ఉన్నాడు పౌలు. ఆ దినాల్లో కాదు, నేటి దినాల్లో కూడా గొప్పవారు తన వెనుక వచ్చిన పరిచర్యకు వచ్చిన సేవకులను కానీ, ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానపరచబడిన సేవకులను కానీ హీనముగా చూసేవారు, తక్కువగా చూసేవారు ఈ రోజుల్లో కూడా ఉంటూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సేవకులారా, నువ్వు ముందొచ్చి పరిచర్య ఎన్ని శ్రమలు, కష్టాలు అనిపించినప్పుడు కూడా నీ వెనుకొచ్చి నీకంటే గొప్పగా సేవ చేసి, నీకంటే గొప్ప అద్భుతాలు చేసి, నీకంటే గొప్ప సేవ చేసి, నీకంటే గొప్ప సంఘాలు కట్టిన వారిని ఎవరిని కూడా మరి అవమానకరంగా చూడకూడదు, హీనకరంగా చూడకూడదు. నేనే తెలివైన తెడ్డిని, నేనే జ్ఞానవంతుడిని, నేనే గొప్పవాడినని నిన్ను నీవు హెచ్చించుకోకూడదు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే అతని యొక్క పరుగులో ఏ రీతిగా ప్రభు కొరకు పరిగెత్తాడు అనేది మనం గమనించినట్లయితే చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్న విషయాలను మనం గమనిద్దాం. అయితే అన్ని విషయంలో మితముగా ఉండము, తిమోతికి చెప్తూ అంటున్నాడు. చూడండి, తన సాక్ష్యం చెప్తున్నాడు. అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకని పని చేయము, నేను నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము, నేనిప్పుడే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవ కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అదైన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అని పౌలు తిమోతిని ప్రార్థిస్తూ, తిమోతిని అంటున్నాడు, శ్రమపడము, సువార్తకన పని చేయము కనుక అని చెప్తూ నేను వెడలిపోవ కాలము, నేను ఈ లోకముని ముగించి నేను చనిపోయే దినము, నేను పరలోకానికి వెళ్ళే దినము రాబోతుంది. ఓ తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. నీవు కూడా ఆ రీతిగానే నీ కొరకు అప్పగించబడిన పని విషయంలో నువ్వు నమ్మకముగా ఉండి తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ, నాకే కాక తన ప్రత్యక్ష అపేక్షించే వారందరూ కూడా ఈ మార్గములో నడవాలి అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. తీతుకి పౌలు రాస్తూ చూడండి, పౌలు ఈ మాటను మనం గమనిద్దాం. తీతు కూడా రాస్తూ కొంతమంది దేవునికి విరోధకరంగా ఉన్న సేవకులు కూడా ఏ రీతిగా ఉంటున్నాడని పౌలు చెప్తూ వచ్చాడు. తీతు పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం గమనిస్తే, అనేకులు విశేషముగా సున్నత సంబంధులను ఆ విషయములను వదరబోతులను మోసపుచ్చువారిని ఉన్నారు. వారి నోళ్ళు ముయ్యింపవలని అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దురాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు వారి సొంత ప్రవక్తల్లో ఇట్లనను, క్రేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధకులను, దుష్టమృగములను, స్వాములకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యం నుండి తొలగిపోవునట్టి మనుషులను కట్టడలను లక్ష్యం పెట్టగా విశ్వాసమందు స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైంది కాదు. వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహాయులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయమే భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయన్ను ఎరగమన్నట్టున్నారు.
అని తిమోతినికి తెలియజేసింది కాక తీతు అక్కడున్న వారు సొంత ప్రవక్తలు ఈ రీతిగానే ఉన్నారు. అట్టివారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అంటూ పౌలు తిమోతిని కూడా హెచ్చరిక చేసినట్లుగా తన జీవితాన్ని ఇతరులకి మాదిరికరముగా పౌలు తన జీవితాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అపోస్తులు మాకంటే వెనుకొచ్చాడు, మాకంటే వెనుకగా సేవ చేశాడు. కానీ అపోస్తులు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మునుపు హింసకుడు, దోషకుడు, హానికరుడు. అయితే మునుపు దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు. ఒకరోజు అదే అపోస్తులు పౌలును చూసి భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు అతడైతే 14 పుస్తకాలు రాశాడు. అపోస్తులు అందరికంటే గొప్ప సేవ చేశాడు. అపోస్తులు అందరికంటే గొప్ప శ్రమానుభవాన్ని వెళ్ళాడు. అపోస్తులు అందరికంటే తన్ను తాను తగ్గించుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అనేకులకి మాదిరికరంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, అపోస్తులు అందరిలో ఇంకా మనం గమనించింది వాళ్ళు ఏమంటున్నారు అనేది మనం గమనిద్దాం. 4వ వచనంలో మరి చూస్తే 12వ అధ్యాయము 13వ వచనంలో నేను మీకు భారముగా ఉండకూడదని విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరెంత సంఘముల కంటే మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. పౌలు తన సేవా జీవితంలో ఎవరికి భారంగా లేడు. అపోస్తులు కానీ, సంఘానికి కానీ, విశ్వాసులు కానీ, అన్యజనులు కానీ, శత్రువులకు సహితము పౌలు ఎవరికి భారముగా లేడు అని తన సేవా పరిచర్యలో తన వ్యక్తిగత అవసరాలు అపోస్తులు 20వ అధ్యాయంలో పౌలు ఎవరి కొరకు కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు అని చెప్తూ చూడండి. 20వ అధ్యాయం 33వ వచనంలో పౌలు ఈ మాటను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, తను ఏ రీతిగా కష్టపడ్డాడు అనేది చెప్తూ వచ్చాడు. 33వ వచనం, నేను ఎవరు వెండినైనను బంగారమునైనను వస్త్రములైన నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు తనతో ఉన్నవారిని వరకు కష్టపడి సేవ చేసి తన అవసరాలు తీర్చుకునేవాడు తప్ప ఎవరికి భారముగా ఉండకూడదు అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. పౌలు యొక్క అక్కరలు మాటికి మరి ఎవరి మీద ఆధారపడుతూ వచ్చాడంటే దేవుని మీదే తన ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ తెస్సలోనిక పత్రికలో పౌలు ఎటువంటి మాదిరికరమైన జీవితమును తన కలిగి ఉన్నాడు. ఎవరు వెండిని, ఎవరు బంగారమును, ఎవరు వస్త్రములను ఆశించలేని పౌలు తన యొక్క జీవితంలో చెప్తున్న సాక్ష్యం ఏంటంటే చూడండి, 2వ తెస్సలోనిక పత్రికలో పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడ్డది. 8వ వచనం, ఎవని యొద్దనను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదు. ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు జీవనం చేస్తుంది. మీరు మమ్మును పోలి నడుచుకొనవలని మేము మాదిరిగా కనపరుచుకుని ఎలాగ చేస్తుంది కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము కనుక పౌలు ఇక చెప్తున్న మాట అంటే మీలో ఎవరికి మేము భారముగా ఉండకూడదు అని ఎవరి మీద కానీ ఆధారపడలేదు. కష్టముతోనూ ప్రయాసముతోనూ ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలియను అని పౌలు తన సేవా జీవితంలో తన వ్యక్తిగత ఆర్థిక అవసరాలు కానీ, వస్త్రము కానీ, ఆహారము కానీ ఎవరి మీద పౌలు ఆధారపడలేదు. ఇదే విషయాన్ని మనము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో గమనించినట్లుగా అయితే పౌలు ఇక్కడ కొరింథీ పత్రికలు కూడా కొరింథీ సంఘానికి చెప్పినప్పుడు కూడా చూడండి, అతడు ఏ రీతిగా తన అవసరతల నిమిత్తము దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో ఈ మాట చెప్తూ వచ్చాడు. చూడండి, 7వ వచనం 9:7, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననవాడెవడు, మందను కాసి మందపాలు త్రాగనవాడెవడు. ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా? కేవలము మన కొరకే దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడును. ఎల్లనగా
దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు మంచి పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైన మీ మిత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకుంటా గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారము పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైన కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహించున్నాం. ఆలయకృత్యం జరిగించేవారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలువారు ఉన్నారని మీరు ఎరుగురా? అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపు వలన ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరపవలని ఈ సంగతులను రాయలు లేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్ధకము చేయట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటయే నా జీతము. పౌలు యొక్క అక్కరలు, అవసరతల విషయంలో ఎవరి మీద పౌలు ఆధారపడినట్లుగా మనకు అర్థమవుతుందంటే, తన ప్రతి అవసరత విషయంలో దేవుని మీదే ఆధారపడుతూ వచ్చాడు. నేను సేవకు వచ్చి ఈరోజుకి 33 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు వరకు కూడా సంఘము కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, బంధువులు కానీ, లేదా నా యొక్క రక్త సంబంధులు కానీ, నేను ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడలేదు. కారణం ఏంటి అంటే, ఆయనకు సేవ పిలిచినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే యోహాను సువార్త 14:15-16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించున్నాను. మీరు ఫలించుటకు మీ ఫలము నిల్చుటకు వెల్లుడి అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకొక వాగ్దానం కూడా మత్తయి 6లో ఉంది. కనుక ఆకాశ పక్షులు పోషించినట్లుగా నేను మిమ్మల్ని పోషిస్తున్నాను వాగ్దానము ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనుదిన అవసరతల విషయంలో సంఘములో కానీ, గృహంలో కానీ, సేవా పరిచయలు కానీ, వ్యక్తిగత అవసరతలు కానీ నేను ఏ ఒక్కరి మీద కూడా గురి కలిగి లేకపోవడం కారణం ఏంటంటే, నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు అనేది నేను ఆయన మీద ఆధారపడి ఆయనే గురిగా నా హృదయంలో ఏర్పాటు చేసుకొని ఆయన పిలిచినాడు గనుక అనేక మారులు నేను బలహీనమయ్యాను. అనేక సార్లు దేవుని ప్రశ్నించాను. అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఒక పర్యాయము ప్రభువా, నేను సేవా పరిచర్యలో ఉన్న గృహ విజయ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంటి ప్రభు ఇదంటే, నాకు ప్రభువు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే, కనుక ఆయన కూడా ఈ భూమి మీద ఒక సేవకుడిగా ఉండి సేవ చేసినప్పుడు ఆయన ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడినట్లుగా నేను గ్రహించాను. అప్పుడు మరలా నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు, నన్ను పోషిస్తున్నావు. అనేక పర్యాయములు నా యొక్క జోబులో కానీ, నా ఏటీఎంలో కానీ, నా బీరువాలో కానీ, వ్యక్తిగతంగా పలుమారులు నా దగ్గర ఏమీ లేనివాడుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను పోషించడము మానలేదు అనేది ఇన్ని సంవత్సరాలు ఆయన నాకు వచ్చిన సంఘములో కానీ, గృహములో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ వచ్చిన అనేకమైన సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్లో కూడా దేవుడే నా వెనుకుండి నన్ను ధైర్యపరిచి నడిపించేవాడుగా ఉన్నాడనేది నేను యథార్థంగా చెప్పగలను. పౌలు ఇక్కడ 12:11 చెప్తున్నట్టంటే, నేను మీకు భారముగా ఉండకపోతున్న విషయం తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతుంది. నేను చేసిన ఈ అన్యాయము క్షమించుడి. పౌలు ఇతరి సంఘానికి అపోస్తులు పౌలందరికంటే తక్కువ వాడుగా గనుక వారు కనిపించవచ్చు. కానీ మరి ఏ విషయంలో మీరెంత ఇతర సంఘాల వలన తక్కువ వారైతురి. పౌలు అనేకులకి అందరికంటే, అపోస్తులు అందరికంటే పౌలు ఘనముగా వాడబడ్డాడు. పౌలు తన యొక్క మాటలు కొరవగా ఉన్నప్పుడు కూడా ఉపదేశించాడు, బోధించాడు, ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. పౌలు యొక్క పరిచర్య ఆసియా అంతటా
ఆయన ప్రయాణం చేస్తూ నదుల్లో ఆపదలు, ఎడారుల్లో ఆపదలు, అడవుల్లో ఆపదలు, స్వజనుల వల్ల ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా పౌలు అందరికంటే తన యొక్క పేరు ప్రఖ్యాత, తన సేవా పరిచర్య, తన ఆధ్యాత్మ జీవితము, తన యొక్క విశ్వాస జీవితము, తన సేవలో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు పరిగెడుతూ తన నామము అనేకలు ఘనపరుస్తూ ఉన్నాడు. పౌలు గొప్పవాడు, పౌలు ద్వారా గొప్ప సేవ చేస్తాడు, పౌలు ద్వారా అద్భుతాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు. ఇక్కడ మనం చూసినట్లుగైతే ఆ అపోస్తులలో కూడా ఏం జరిగాయి అని మనకు అద్భుతాలు జరిగాయి, గనుక స్వస్థతలు జరిగాయి, కనుక చిహ్నం అపోస్తుల యొక్క వారి యొక్క గుర్తులు కూడా పౌలు వారందరికంటే పౌలే గొప్ప సేవ చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కనుక వీటి విషయంలో మీరు ఇతర సంఘస్థుల వలన తక్కువ వారైతే నేను చేసిన అన్యాయమును క్షమించుడి. ఒకవేళ ఇతర సంఘస్థుల వల్లే మీరు అన్యాయస్తులుగా కనబడి నేను ఏమైనా మీ విషయంలో కించపరిచి మిమ్మల్ని అవమానపరిచినట్లుగా మీరు మీ హృదయంలో అపోస్తులు అనుకున్నట్లుగైతే మిమ్మల్ని నేను తక్కువగా ఏ రోజు నేను చూడలేదు. నేను మిమ్మల్ని నాకంటే ఘనముగా మిమ్మల్ని చూస్తున్నాను. ఒకవేళ మీరు ఏ విషయంలో నన్ను అపరాధం చేసుకుంటే నన్ను క్షమించండి అని పౌలు స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. ఇంకా మన 14 వచనం గమనిస్తే, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుచున్నాను, ఈ 3వసారి మీ వద్దకు వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండకుండా మీ సొత్తునే కాదు మిమ్మనే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి పౌలుకి చెప్తున్నమాట అంటే ఈ 3వసారి మీ వద్దకు వచ్చుచున్నాను. అయితే నేను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండకూడదని మీ సొత్తుని కాదు, మీ ఆస్తిని కాదు, మీ డబ్బుని కాదు, మీ దగ్గర నుంచి నేనేమి ఆశించలేదు. కానీ పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి సమకూర్చినట్లుగా నేను తల్లిదండ్రులే పిల్లల కొరకు, పిల్లల తల్లిదండ్రులకు ఆస్తి కూర్చరు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చేవారు ఉన్నారు. నేను మీ సొత్తుని కోరట్లేదు, నేను మిమ్మల్నే కోరుచున్నానని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పౌలు అపోస్తులు అందరినీ కూడా తన జీవితంలో గమనిస్తే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చేవాడు. ఎందుకు ఒకప్పుడు అతడు సౌలుగా ఉన్నప్పుడు అనేకులు భయపడుతూ వచ్చారు. అయితే అదే సౌలు పౌలుగా మారిన తర్వాత తన సేవా పరిచర్యలో పగలనక రాత్రి అనగా చీకటైనా వెలుగైనా ఏ పరిస్థితులు తన జీవితంలో ముళ్ళు ఉన్నప్పుడు కూడా, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా అతడు కేవలంగా ఎవరి మీద ఆధారపడుతూ వచ్చాడంటే ఆ దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. పౌలు ఈ విషయాన్ని ఎందుకు ఇలాగా వారితో ఈ 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండకుండా మీ సొత్తుని కాదు మిమ్మనే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చుకున్నదగింది కదా. గమనిస్తున్నారా? కనుక పౌలు వారిని ఏ రీతిగా చూస్తుందంటే కనుక వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వారు తన అపరాధం చేసుకున్నారు, తన పలుమారులు వ్యతిరేకిస్తూ వచ్చారు. మనకంటే చిన్నవాడు వెనుకొచ్చి ఇంత గొప్పవాడు అవుతున్నాడు, ఇంత ఘనముగా వాడబడుతున్నారని మనకు అర్థమవుతుంది. యోసేపు అన్నదమ్ములు కూడా యోసేపుని నూతులు వేశారు, అమ్మిశారు. తల్లిదండ్రులు కూడా యోసేపుని అవమానకరంగా మాట్లాడారు. కానీ యోసేపుకి వచ్చే కళ, నా పన్ను నిలబడ్డది, 11 పనులు సాగిలపడ్డాయి, సూర్య చంద్రులు కూడా సాగిలపడ్డాయి అంటే మేము కాకుండా తల్లిదండ్రులు కూడా వచ్చి నీ సాగిలపడతారని వారు వ్యతిరేకించారు. అయితే చివరికి కనుక యోసేపు అన్నదమ్ములు వచ్చారు, యోసేపుకి తల్లిదండ్రులు వచ్చారు, యోసేపు యొక్క బంధువులందరూ వచ్చి అతనికి సాగిలపడినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక వారు ఒక మాట అన్నారు, మన తండ్రి మా అపరాధములు క్షమించి మమ్మల్ని క్షమించమని చెప్పి వారికి ఉత్తరము రాసినట్లు కూడా వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుని పౌలు ఏ రీతిగా నేను వారందరికంటే ఘనుడిని, గొప్పవాడిని, జ్ఞానిని, నేనే బాగా సేవ చేస్తున్నానని తను ఏ విషయంలో అతిశయించలేదు. కానీ తను తగ్గించుకునేవాడుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ముందొచ్చిన వారే
వెనుకొచ్చిన వారిని అవమానకరంగా, వ్యతిరేకరంగా, కించపరిచేవారుగా, తక్కువవాడుగా చూశారు. కానీ వెనుకొచ్చిన పౌలైతే వారిని ప్రేమించేవాడుగా, వారిని క్షమించేవాడుగా, వారిని ఆదరించేవాడుగా, వారిని ప్రోత్సహించేవారుగా. కనుక పౌలు పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తి కూర్చరు, తండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూరుస్తారు. అలాగే నేను మీ సొత్తుని కోరలేదు, మీ ఆస్తిని కోరలేదు, మీ ద్వారా నాకేదో కావాలని నేను మీ మీద ఆధారపడలేదు. కానీ కనుక నన్ను పిలిచిన నా తండ్రే నన్ను పోషిస్తే వాడుగా ఉన్నారు. మీరు నాకు తండ్రులు లాంటి వారు, నేను మీ కుమారులు లాంటి వారిని, మీరే నాకు ఆదరణగా ఉండవలసిన వారు పోయి మీరు నన్ను అవమానకరంగా, అజ్ఞానంగా లేదు తక్కువవాడిగా చూస్తున్నారనేది పౌలు వారికి స్పష్టంగా చెప్పి, నేను మీ కుమారులు లాంటి వారిని, మీరు నాకు ఆస్తి సమకూర్చవలసిన వారుగా ఉన్నారు. అయినప్పుడు కూడా నేను మీ సొత్తుని నేను కోరలేదు. నేను మీతో సహవాసం చేయాలని, మీతో పరిచర్యల ముందుకెళ్ళాలని, నేను మీతో క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నానని పౌలు తన యథార్థ జీవితాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే పౌలు యొక్క హృదయంలో తన వెనుక ముందు వచ్చిన అపోస్తులు వారు ఎవరి మీద కానీ తనకు ద్వేషము కానీ వ్యతిరేక భావము కానీ లేదు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, కనుక మన జీవితంలో మనకంటే వెనుకొచ్చేవారు బహుగా సేవ చేసినప్పుడు కూడా, మనకంటే వెనుకొచ్చిన విశ్వాసులు ఒకరు ఆత్మీయంగా బ్రతికినప్పుడు కూడా వాళ్ళని చూసి మనము అవమానకరంగా చెడ్డగా మాట్లాడి మేమే సీనియర్లమి, మేమే పెద్దవాళ్ళమి, మేమే గొప్పవారమి, మీ వయసును బట్టి గొప్పవారమి అని చెప్పి మా అనుభవం దగ్గర నీ అనుభవం ఏమాత్రమే అనేది ఇతరులని కించపరిచే విశ్వాసులుగా, కించపరిచే సేవకులుగా, అజ్ఞానంగా మాట్లాడే వారంగా ఉండకూడదు అనేది పౌలు మత్తయి 5:8 ప్రకారం చూస్తే హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు. మత్తయి 2 ఫిలిప్పీ 2:5 ప్రకారం చూస్తే క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నాడు. పౌలు ముందున్న వారి మీద ఏ విషయంలో కూడా ఆధారపడకుండా, ఎందుకు ఆధారపడలేదు అంటే పౌలు ఒక సాక్ష్యం చెప్పాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చదువుదాం. పౌలు యొక్క సేవా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యంను పౌలు ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. చూడండి, 1వ అధ్యాయం గలతీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నరమాతులతో నేను సంప్రదింపలేదు. నాకు ముందుగా అపోస్తుల వారి యొద్దకైనను యెరూషలేముకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కా పట్టణం తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునికి వచ్చి అతనితో 15 దినములుంటిని. అతన్ని తప్ప అపోస్తులు మరి ఎవరిని చూడలేదు. ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడట్లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతమునకు వచ్చి తిని క్రీస్తునందున్న యూదులందరూ యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండాను మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేస్తూ వచ్చిన మతమును ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచిరి. చూసారా? కనుక పౌలు బలముగా వాడపడుతున్నాడనేది వారి యొక్క హృదయంలో ఉన్నది. వారు దాన్ని బట్టి మేమే గొప్పవారిమి, నాకంటే తక్కువ వాడని పౌలుని చిన్న చూపు చూసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మనము ఎవరినే కానీ, విశ్వాసులు కానీ, తోటి సేవకులు కానీ, ముందు వచ్చిన సేవకులు కానీ, ముందు రక్షించబడిన విశ్వాసులే కానీ, వెనుకొచ్చిన వారిని ఎప్పుడు మనకంటే బీదవారిని, మనకంటే ఒకవేళ వేరే కులమైన వారిని, మనకంటే ఏ ఒక్కరిని కూడా మనము అవమానకరంగా చూడకూడదు అనేదే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనము పరీక్షించుకొని పౌలు ఏ మనసు కలిగి ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరపరాధి, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు. పౌలు యేసు ప్రభు జీవితాన్ని అలవర్చుకుంటూ మీరు నా విషయంలో నేను ఏ విషయంలో నేను మీకును అన్యాయము ఒకలా చేసి మీరు అనుకుంటే క్షమించండి, మీ ఎడ్ల నేను ఏదైనా అపరాధం చేస్తుంటే నన్ను క్షమించండి అని
పెద్దలైన వారిని క్షమాపణ కోరినట్లుగా మనం చూస్తున్నాం. కానీ పౌలు అపోస్తులు ఎవరికే కానీ అన్యాయము చేయలేదు అనేదే యేసుప్రభువు వారి జీవితము పౌలులో ఉంది. ప్రియ దేవుని సేవకులారా, నాకంటే పెద్దవారైన మీ జీవితంలో, నాకంటే చిన్నవారైన వారి జీవితంలో ఏ లోపములు ఉన్నప్పుడు కూడా వారి కొరకు మనం క్షమించి ప్రార్థించాలి. నా శత్రులైన విశ్వాసులు ఉన్నారు, శత్రులైన సేవకులు ఉన్నారు, శత్రులైన వారు అనేకులు ఉన్నారు. వారిని నా ఎడల కీడు చేసిన వారిని కూడా, నా ఎడల అన్యాయం చేసిన వారిని కూడా, నాకు విరోధముగా దేవుని పని పాడు చేసిన వారిని కూడా నేను రోజు వారిని క్షమించి ప్రార్థిస్తాను. కారణం ఏంటంటే ప్రభు చెప్పాడు మత్తయి 18:35లో, నీవు నీ శత్రుని హృదయపూర్వక క్షమించకపోతే నిన్ను క్షమించను. గనుక నేను అందరినీ క్షమించి ఎవరి ద్వారా హాని కీడు జరుగుతుందో వారికి దూరంగా ఉంటాను తప్ప వారి మీద ఎటువంటి ద్వేషాభిప్రాయము నా హృదయములు కూడా ఉంచుకోను. ప్రియ దేవుని సేవకులారా, మనం క్రీస్తు కలిగి మనసు కలిగి ఉండాలి. ప్రియ పరిశుద్ధులారా, మనము దేవుని హృదయశుద్ధి కలిగిన వారంగా మనం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మన ప్రార్థన వింటాడు. మన యొక్క మనము వాక్యపరిచయం చేసిన మన సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో అందరూ విడిచి ఒడవచ్చు. కానీ యేసుప్రభువుని గెచ్చిమిన్ తోటలో అందరూ విడిచి వెళ్ళిపోయారు. పౌలు గారిని చాలామంది విడిచి వెళ్ళిపోయారు ఆసియాలో. కానీ నిన్ను నన్ను కూడా ఎవరైనా విడివచ్చు. కనుక మనతో ఉన్న ప్రభు ఉన్నాడు. గనుక దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధెవడు. గనుక నేను గత కాలంలో ఎంతోమందిని విడిచి దూరంగా ఉన్నాను, సేవకులతో, విశ్వాసులతో. కారణం ఏంటంటే ప్రభువే అయినప్పుడు కూడా ప్రభువే నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎవరి మీద, ఏ విశ్వాసం మీద, ఏ సేవకుని మీద, ఎవరి మీద ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఎవరి దగ్గర నుంచి నేను ఆశించేవాడుగా, ఈరోజు వరకు కూడా లేనివాడుగా ప్రభువే ఆధారం పడి ఆయన మీద ఆధారముగా ఉన్నాను. కనుక ఇది పౌలు యొక్క జీవితము. యేసుప్రభువు వారు ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుని మీద ఆధారపడినట్లుగా పౌలు యేసుప్రభువు ఆధారపడినట్లుగా నీవు నేను కూడా ఆయన మీద ఆధారపడి మనం ముందు విశ్వాస జీవితంలో సేవా పరిచయంలో ముందుకెళ్ళినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా మనతో పిలిచిన దేవుడే మనల్ని ఆదరించి, పోషించి, కాపాడి, సహాయం చేయవాడుగా ఉంటాడు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పోలి, అపోస్తలుడైన పౌలుని పోలి, మన ముందున్న అపోస్తలైన గొప్ప సేవకులు వారిని పోలి, మన ముందున్న గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప విశ్వాసులు వారి విశ్వాస జీవితాన్ని అనుసరించి మనము జీవించినప్పుడు మన వెనుకొచ్చిన తరము వారు మన విశ్వాస జీవితాన్ని అవలంబించి వారి విశ్వాసాన్ని కాపాడువారుగా ఉంటారు. కనుక ఆయన మరణ పునరుద్ధానములో మనమెల్లరము పాలువారము ఉండి ప్రభు ఎప్పుడు పిలిచినా మనం సిద్ధపాటు కలిగి మన అవిధేయతలన్నీ ఆ రక్తములో కడగబడి దినదినము ఆయన స్వరూపమును, ఆయన పోలుకుని కలిగి జీవించేవారుగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జిమ్మగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా, పౌలు జీవితంలో ఎవరికి భారముగా లేకుండా ఉన్నాడు ప్రభువా. మా జీవితంలో కూడా విశ్వాసులు కానీ, తోటి సేవకులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ ఎవరికి మేము భారము కలిగించే వారంగా ఉండకూడదని అయ్యా నువ్వు తెలియచేసిన లేఖనాల బట్టి నిన్ను కొనియాడుతూ, దేవా నీవు వచ్చి ఎప్పుడు పిలిచినా నిన్ను ఎదుర్కొని పౌలు వలె నిర్దోషులుగా మేము ఉండలాగున సహాయించి, పౌలు తన పెద్దవారైన వారిని క్షమించినట్లుగా ఇదిగో మా జీవితంలో, నా జీవితంలో దేవా శత్రులుగా ఉన్నప్పుడు కూడా, విశ్వాసులుగా, సేవకులుగా, అన్యులుగా ఉన్నప్పుడు కూడా మేము వారిని క్షమించి అయా నీ హృదయాన్ని మేము కలిగి జీవించినప్పుడే అయా నువ్వు మాతో ఉంటావని తెలియచేసిన నీ లేఖనాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ మందిరమునం నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు,
ధన్యులు. అందరికీ ప్రైజ్ లార్డ్.